నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. నివేశ స్థలాలు గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో సదస్సు నిర్వహించిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తారంటూ హామీ. ఎస్సీ వర్గీకరణ తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ తెనాలి మండలం కంచెరపాలెం గ్రామంలో సంబరాలు. పేదల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలు, ఆ నివేశన స్థలాలు నిర్మాణం అవుతున్న గృహాలు, అట్లే లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ తమదైన రీతిలో ప్రత్యేక దృష్టిని సారించారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని పెదరావూరు లేఅవుట్లో ఇళ్ల స్థల లబ్ధిదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఒక సాధారణ వ్యక్తిలాగా ఆయన వ్యవహరించి లబ్ధిదారుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. జగన కాలనీలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన వాకప్ చేశారు. అధికారులు ఏర్పాటు చేసే వేదికపై కింద కూర్చొని లబ్ధిదారులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించారు. తొలుత లేఅవుట్లో పర్యటించిన ఆయన పలు స్థలాలను, నిర్మాణాలను, గృహాలను పరిశీలించి అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు అందిస్తున్న సేవల గురించి ప్రశ్నించారు. పలు చోట్ల లబ్ధిదారులు తమ గృహ నిర్మాణాలు సరిగా లేవని మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. మరికొందరు ఇళ్ల పట్టాలు తమకు ఇచ్చారే కానీ తమకు కేటాయించిన ప్లాట్లు చూపించలేదంటూ వివరించారు. మరికొందరు కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుని ఇల్లు నిర్మించడం సగంలోనే ఆపేశారని ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం అయితే అందరూ ఉంటారని, కావునే వారి సమస్యలు తెలుసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. లబ్ధిదారుల సమస్యలు ఏమి ఉన్నా ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో తమ దృష్టికి తీసుకురావాలంటూ వాటి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామంటూ లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. గతంలో అధికార యంత్రాంగం నుండి లబ్ధిదారులకు సరైన స్పందన లేదని, వారి సమస్యలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు. లబ్ధిదారులు అతి కొద్ది మంది మాత్రమే ఇళ్లు కట్టుకున్నట్లు కనపడుతుందని పేర్కొన్నారు. మరికొంతమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారే కానీ ఇళ్ల స్థలాలు చూపించకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు న్యాయం చేసే బాధ్యతకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నెల రోజుల తర్వాత మళ్లీ తాను అక్కడికి వచ్చి సమస్యలపై చర్చిస్తామని అన్నారు. గత ప్రభుత్వం పేదల కోసం కోట్లాది రూపాయలతో భూములు కొన్నారని, అయితే అది పేదల మీద ప్రేమతో కాదని దోచుకోవడానికి మాత్రమే విమర్శించారు. భూములు అమ్మటానికి వచ్చిన వారి దగ్గర కాకుండా వారి అనుచరులను అడ్డుపెట్టుకొని భూములు కొనుగోలు చేశారని దుయ్యపట్టారు. కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు కొంత సమయం ఇవ్వాలని, ఖచ్చితంగా ఆదర్శవంతమైన కాలనీగా లేఅవుట్ను తీర్చిదిద్దుతామని అన్నారు. గత ప్రభుత్వం నిజమైన పేదలకు కాకుండా అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని అన్నారు. నిజమైన పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. శాంతి భద్రతలపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకోవాలని మనోహర్ ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులు అందించిన ఫిర్యాదులపై సత్వరం న్యాయం చేసే విధంగా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా కాలనీ పర్యటనకు వచ్చిన మంత్రి మనోహర్కు అక్కడ ఇల్లు అమ్మబడు అనే బోర్డు ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించే చర్యలు చేపడితే అవి నాణ్యతా లోపాల కారణంగా లబ్ధిదారులు నివసించేందుకు అయిష్ట చూపడంతో ఇల్లు అమ్మబడు అనే బోర్డు పెట్టడంతో మంత్రి మనోహర్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే మంత్రి మనోహర్ అధికారులకు సంబంధించిన ఇంటి గురించి సరైన వివరాలు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న, డిఎస్పీ జనార్దన్ రావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, మంత్రి ఓఎస్టీ యేసురత్నం, హౌసింగ్ శాఖ అధికారులు మాధవరావు, రఫీ, పంచాయతీరాజ్, ఎలక్ట్రికల్ అండ్ R&B, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ బిల్లు కూడా పడింది, వాళ్ళకే ఇచ్చేసాను డబ్బులు. డ్వాక్రాలో తీసుకొని డబ్బులు ఇచ్చాను. ఎవరు కట్టారమ్మా ఇది? కోటేశ్వరరావు గారండి కాంట్రాక్టర్. మీరు ఇచ్చారా? గవర్నమెంట్ తరఫున ఇచ్చాను నేను. డ్వాక్రాలో తీసుకొని కట్టమని వాళ్ళు 35,000 డ్వాక్రాలో తీసుకొని ఇచ్చాను. మామూలుగా ఫస్ట్ బిల్లు పడింది, పునాది వేయటం వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఫస్ట్ బిల్లు పడితే 47,000 సిమెంట్ కట్టల కింద 10,000 అన్నారు. 37,000 బిల్లు పడితే ఇచ్చేసాను. మొత్తం 84,000 ఇచ్చాను వాళ్ళకి. కానీ ఇప్పుడు తప్పు కట్టేసింది, మాకు సంబంధం మళ్ళీ డబ్బులు కట్టమన్నారు. మేము అది తీసేసి మీకు మళ్ళీ వేయాలంటే డబ్బులు కట్టమన్నారు. మేము కట్టమని రెండో విడత చూపిస్తారులే అన్నారు. గృహ నిర్మాణం కోసం సమాధానం లేక సరైన రీతిలో మీకు ఎవరు జవాబు చెప్పడం లేదనేది మా ఆఫీస్ కూడా వచ్చి చాలామంది మహిళలు పాపం చెప్పుకున్నప్పుడు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనిపించి స్థానికంగా ఉన్న మన హౌసింగ్ గారిని, అదేవిధంగా మన కమిషనర్ గారిని, తహసీల్దార్ గారిని, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని,
అదేవిధంగా వీధి దీపాల గురించి మీరు అందరూ కూడా అడిగారు కాబట్టి ట్రాన్స్ఫార్మ్ నుంచి అధికారులు కూడా రావాలనుకున్నాం, కోరడం జరిగింది. వీరితో పాటు రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా మండల ఆఫీస్ నుంచి ఎంపీడీఓ గారు వారి సిబ్బంది, పొదుపు సంఘాలకు సంబంధించిన ఏఎన్ఎంలు, ఏపీఎంలు వీళ్ళందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. సో మనందరం ముందుగా ఆదివారం అయినా అధికారులందరూ వచ్చినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అవునా కదా? ఎవరిని ఎక్కడ చూసినా కూడా అధికార యంత్రాంగం నుంచి సరైన సమాధానం రాలేదనే ఆవేదన, బాధ చాలా మందిలో ఉంది. నేను దాకా కాలనీలో కూడా నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణం జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సుమారు 3792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1800 మందికే. ఆ 1800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాలు 1900లో కట్టుకుంది కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు, కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకుని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతోటి ఈరోజు వచ్చారో వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకుని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. చాలా మంది నాకు చూపించింది వర్షం పడినప్పుడు కనీసం ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నాం అని. కొంతమంది అయితే ఏం చెప్పారంటే మెయిన్ రోడ్ మీదే వాళ్ళ స్కూటర్లు ఆపేసుకుని నడుచుకుంటూ వాళ్ళ గృహాల దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పారు. చాలా మంది మహిళలు ఆవేదన పడింది, కనీసం వీధి దీపాలు లేవని. అవునా కదా? వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి భూములు కొన్నారు. అది నిజమేనా? వాస్తవమా? అందులో ఏం చేశారు? పూర్తిగా కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అర్బన్ హౌసింగ్ కింద. కానీ కావాలని కొంతమంది దాంట్లో చేర్చి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళ సొంత మనుషులు పెట్టుకున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెదరావురికి సంబంధించిన గ్రామస్తుల్ని మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు. వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు 90 లక్షలు, కోటి రూపాయలు పెట్టి భూములు ఉన్నారు వాళ్ళ. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారు చెప్పాను, ఎవరైతే ఆ విధంగా వివరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటున్న ప్రభుత్వం ఉన్నానని చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాలువల విషయంలో దయచేసి తెనాలి పట్టణంలో మీ అందరూ చూశారు, ఎందుకంటే ఎక్కువ మంది తెనాలి పట్టణంలో నివసించిన వాళ్ళు. ముందు నుంచే మనం జాగ్రత్త పడపోతే రేపటి రోజున మన కార్యక్రమాలు చేసుకోలేము. మీరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు, కాలువలు తీయడం లేదు, చెత్త సేకరించడం లేదంటే మన అందరం కూడా పౌరులుగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంత కాలనీగా మనం మార్చుతాం. చాలా బాగా చేద్దాం. కొంచెం సమయం ఇవ్వండి, నిధులు తీసుకొస్తాను, రోడ్లు వేద్దాం, మీకు కాలువలు కట్టిద్దాం. అదేవిధంగా పాపం చాలామంది పేదవాళ్ళు ఈరోజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరైతే పాపం కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకుంటారో, చిన్న చిన్న జీతాలకి బతుకుతారో వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇది వాస్తవం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్లో భాగంగా 1900 లబ్ధిదారులు మనం గుర్తించి అదనంగా మనం ఇప్పుడున్న 1889కి 1800 మందిని మనం చేర్చి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కసరత్తు చేసి సిద్ధం అవుతామని మనస్ఫూర్తిగా మీకు చెప్పుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. మీకు హౌసింగ్ వ్యవస్థని అద్భుతంగా మార్చే విధంగా ఏదైతే మేము ఎన్నికలప్పుడు మీకు మాట ఇచ్చామో, కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి మనం చక్కటి ఇల్లు కట్టిస్తామనే ఒక మాట ఏదైతే మేము ఇచ్చామో ఆ రోజున దాన్ని 100% నిలబెట్టుకుంటాం.
ఈ కాలనీలో కూడా అదే విధంగా ఈరోజు మేము 3 కాలనీలు పెట్టుకున్నాం సందర్శన. మొట్టమొదటిది పెదరావూరు. ఇక్కడ చాలా పెద్ద లేఅవుట్ ఇది, 78 ఎకరాలు. కనీసం మౌలిక సదుపాయాలు సరిగ్గా వీళ్ళు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు చేసిన పొరపాటు అది. మొట్టమొదట 38 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. రోడ్లు కానివ్వండి, అంతర్గత రోడ్లు వేయాలి, వీధి దీపాలు వేయాలి. మీకు ఆ సౌకర్యం కల్పించినప్పుడే మీరు కట్టుకోగలుగుతారు. లేకపోతే రేపు కాంట్రాక్టర్ కూడా వచ్చి కట్టమంటే ఎట్లా కట్టగలుగుతారు చెప్పండి? బురదలోనూ నీళ్ళను కట్టలేరు. కాబట్టి ముందుగా ఆ వ్యవస్థని మార్చే బాధ్యత మీరు తీసుకోవాలి. గతంలో ఎవరైతే పనిచేశారో ఆ 5 కాంట్రాక్టర్లు ఎవరైతే మీరు వచ్చి చేశారని చెప్పారో దానిపైన మీరు సమగ్రంగా విచారణ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. మనం వేసవి కాలం కల్లా వాళ్ళకి ఉగాది పండుగ కల్లా వాళ్ళకి గృహప్రవేశం చేసేటట్టు మనం ఏర్పాటు చేద్దాం. అదొక బాధ్యతగా మనం తీసుకున్నాం. దానికి మీరు అన్ని విధాలుగా కసరత్తు చేయాలి, లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి. అది ఒక టార్గెట్గా పెట్టుకుని మనం పనిచేసుకుందాం. కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా ఎంతవరకు నిధులు తీసుకురాగలుగుతా నిధులు తీసుకొచ్చి మీకు అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణం చేస్తాం. వీధి దీపాల గురించి మరొకసారి సమీక్షించుకుని ఖచ్చితంగా, ఎందుకంటే వాస్తవం ఇక్కడ పాములు అవి తిరుగుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు మహిళలు రాత్రి పూట తిరగడానికి. పోలీస్ వ్యవస్థ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇందాక గంజాయి గురించి కొంతమంది వచ్చి కూర్చుంటున్నారని వారం రోజులు వ్యవధి ఇచ్చాను నేను. వారం రోజుల్లో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వచ్చి మద్యం కానీ గంజాయి కానీ సేవించే ప్రసక్తి లేదని మీకు మాటిస్తున్నాను. మీకు ఎక్కడైనా ఏ మాత్రం మీరు దాని గురించి వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహిళలకు భద్రత ఇవ్వాలి. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. కొంతమందికి పట్టాలు ఇచ్చి తెల్ల ఇంకేసేసి చెరిపేసి సరిహద్దులు మార్చేశారు. దుర్మార్గం అది, దుర్మార్గం. కావాలని కొంతమందికి లబ్ధి కలిసి చేకూర్చుకున్నారు. వాళ్ళు పార్టీల పరంగా కొంతమందిని చూశారు. అది ఇంకా అన్యాయం. ఇందాక ఒక పెద్ద ఆయన నాకు చెప్తున్నాడు, కేవలం నేను పలానా పార్టీ అని చెప్పి నాకు ఇవ్వలేదని చెప్పాడు. అటువంటివి జరగవు. అందరినీ సమానంగా చూస్తాం. మరి దాదాపుగా 9:30 ప్రోగ్రామ్ అంటే సార్ మరి ఎగ్జాక్ట్గా టైంకి వచ్చేసారు. అలాగే రావటం కూడా ఇటు స్టేజ్ మీద కాకుండా ఖాళీలో అసలు ఏ సమస్యలు ఉన్నాయి, లబ్ధిదారులందరూ కూడా ఏ ఇబ్బందులతో ఇక్కడికి వస్తున్నారు, అసలు ఏంటి, ఒక్కొక్కరితో మాట్లాడి ప్రతి ఇల్లు చూద్దాము, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుందాము, వాటి ఎట్లా పరిష్కారం చేయాలో దాన్ని పరిష్కరిద్దామన్న ఉద్దేశంతో దాదాపుగా 1 గంటన్నర ఎండలో మరి ఇల్లు మరి చాలా ఇళ్ళు తిరిగి మరి ఇక్కడ దాకా రావడం వచ్చింది. ఇక్కడ కూడా మీ దగ్గరికి ప్రతి ఒక్కరికి దగ్గరకు వచ్చి మీ యొక్క అప్లికేషన్ తీసుకుని ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటని నోట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చాలా మంది చెప్పింది ఏంటంటే ఇట్లాగా ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్కి ఇల్లు ఇచ్చాము, అవి ఇంకా పూర్తి కాలేదు, వేరే స్టేజెస్ లో ఉన్నాయి. డ్వాక్రా నుంచి డబ్బులు తీసుకునే డబ్బులు కూడా 35,000 చొప్పున ఇచ్చాము, అయినా కూడా పనులు పూర్తి కాలేదని చెప్పారు. అట్లాగే కొన్ని పట్టాలు ఇచ్చారండి, మాకు ఎక్కడ ఇచ్చారో స్థలాలు చూపించలేదని చెప్పారు. అట్లాగే కొంతమంది అయితే ఇక్కడ కొంచెం వర్షం పడితే నీళ్ళకి రోడ్లకి ఇబ్బందిగా ఉంది, నడవడానికి ఇబ్బందిగా ఉంది, కొంచెం రోడ్డు వేపిమని సార్ని రిక్వెస్ట్ చేశారు. కరెంట్ లైట్లు లేవండి, కొంచెం లైట్లు ఏమని కూడా అడిగారు. ఇలా రకరకాల ఒక్కొక్క సమస్య మరి సార్ దృష్టి తీయడం జరిగింది. సార్ కూడా మరి మాకు ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ గా మేము స్టాల్స్ పెట్టుకుని అక్కడ ఎవరైతే ఏ సమస్యలు చెప్తున్నారో అవన్నీ కూడా కంప్యూటరైజేషన్ చేసుకుని వాటన్నిటికీ కూడా అక్కడ మీ అడ్రస్ లో మీ ఫోన్ నెంబర్ తీసుకుని అవన్నీ పరిష్కారం చేసి మీకు తెలియజేయమని కూడా సార్ మాకు డైరెక్షన్ ఇచ్చున్నారు. మా మినిస్టర్ గారిని చూస్తే మాకేమనిపించింది, ఈరోజు సార్తో నడవడం కూడా కొంచెం కష్టమే. అసలు సూపర్ సానిక్ స్పీడ్ సారు. సో జనరల్గా మేము చూసిన కొన్ని ప్రాంతాల్లో కొన్ని పైన 1-2 చోట్ల చూసేసి ఓకే అని వెళ్ళిపోయే వాళ్ళని చూసాం మేము. ఒక ప్రజాప్రతినిధిగా సార్ రాష్ట్రం అంతా తిరుగుతూ మరి 9:30 అంటే 9:30కే వచ్చేసి స్టార్టింగ్ లేఅవుట్ మొదటి నుంచి ప్రతి ఇంటిని ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులకి అక్కడికక్కడే డైరెక్షన్స్ ఇచ్చారు ఏమి చేయాలని. రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా నాకు కూడా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ చెప్పారు. ఏమేమైతే ఇక్కడ అన్యాయం అక్రమం ఏదో జరిగిందంటే దాని విషయంలో కూడా మేము టీమ్స్ని ఫామ్ చేస్తాం. మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఖచ్చితంగా సార్ ఏ లైన్లో అయితే చెప్పారో మేము హౌసింగ్ అలాగే రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ మేమందరం కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి నిజమైన లబ్ధిదారులకి ఇంకా ఏమైనా రావాల్సి ఉంటే హౌస్ సైట్స్ ఇచ్చే ఏర్పాటు కానివ్వండి, అట్లాగే అర్హత లేని లబ్ధిదారుల విషయంలో కూడా సరి అయిన చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా సార్ దగ్గర పనిచేసే అవకాశం రావడం గొప్పగా ఫీల్ అవుతున్నా. ఇంకోటి ఏంటంటే
ఈ సార్తో పాటు తిరిగేటప్పుడు కొంచెం హోంవర్క్ చేసుకోవాలని కూడా తెలుసుకున్నాం. ఫ్రీగా మా ఆఫీసులో కలవచ్చు. మేము ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మీకు చేయగలం. చేసే బాధ్యత మా మీద ఉంది. అందుకని ఈ పత్రికా ముందు అందరికి చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా రావచ్చమ్మా. ఎవరు డిఎస్పీ గారి ఆఫీసు రాకూడదు అనే అవకాశం లేదు. మీ అందరి గ్రీవెన్సెస్ ఇక్కడ మీకు ఇబ్బంది అయినవి కూడా మీరు ఇంతకుముందు గతంలో చెప్పుకొని ఈ కాంట్రాక్టర్ కట్టకపోవడం, డబ్బులు తీసుకొని చేయకపోవడం, ఇవన్నీ డిపార్ట్మెంట్ పరంగా మాకు వస్తాయి. మేము అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు చెప్తే యాక్షన్ ఉంటుంది. దాని మీద వాళ్ళు ఎంతవరకు చేయాలో చేస్తారు. చెప్తే కట్టమని కొంతమంది భయపడ్డారు. అట్లా ఉండదమ్మా. ఆ డిపార్ట్మెంట్స్ అన్ని వింగ్స్ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చారు. అన్ని విభాగాలు, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, అన్ని విభాగాలు ఇక్కడ ఉన్నాయి. అందరి కోఆర్డినేషన్తో ఈ కాలనీ మంత్రివర్గ ఆధ్వర్యంలో ఇది డెవలప్ అవుతుంది. కాబట్టి ఎవరో ఎటువంటి భయపడనవసరం లేదని సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో ఎంఆర్పీఎస్ మరియు కంచెలపాలెం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తొలుత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ చిత్రపటానికి నేతలు పాలాభిషేకం చేసి కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేబీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కడివరపు దేవయ్య, గ్రామ సర్పంచ్ కోపల్లి సురేష్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును తాము స్వాగతిస్తున్నట్టు తెలిపారు. వర్గీకరణ కోసం మందా కృష్ణమాదిగ చేసిన పోరాటం చారిత్రాత్మకం ప్రశంసించారు. ఉద్యమంలో అనేక మంది అసూలు బాశారని, ఆ అమరవీరుల కళ సుప్రీంకోర్టు తీర్పుతో సాకారమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, కంచెలపాలెం యూత్ సభ్యులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న మా అధినాయకుడు మాదిగల దయ్యం అనుకోవాలి. అంటే ఒకప్పుడు మాదిగని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడేవాళ్ళమే. కంచెలపాలెం అనగానే చుట్టుపక్కల ఊర్లో కొంచెం భయంగా ఉండేది. అట్లాంటి కంచెలపాలెంలోనే మాదిగని చెప్పుకోవడానికి భయపడేవాళ్ళం. అట్లాంటిది ఆ టైంలోనే మందకృష్ణ గారు వచ్చి 14లో స్టార్ట్ చేసి ఈరోజు 2024లోకి వచ్చే తలకల 30 సంవత్సరాలు అరుపేలకు పోరాటం చేశాడు. ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమం ఇన్ని సంవత్సరాలు నడవాల అలుపెరగకుండా. తెలంగాణ ఉద్యమం అనుకున్న తెలంగాణ ఉద్యమం మధ్యలో ఆపేరు, మధ్యలో చాయిసారు చేశారు. కానీ ఒక్క ఎంఆర్పీఎస్ ఉద్యమే కంటిన్యూగా 30 సంవత్సరాలు చేసి విజయం సాధించారు. అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పిచ్చిందంటే అది మందకృష్ణ గారిది. అట్లానే మాదిగ బిడ్డలో అలిపెరగ పోరాటం చేశారు. వాళ్ళు కేసులు పెట్టినారు, డబ్బులు బాగొట్టుకున్నారు. ఏంటి ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత మాదిగలకి ఈ అవకాశం వచ్చింది. దీని గురించి ఏంటంటే ప్రతి ఒక్క మాదిగ గర్వంగానే మాదిగని చెప్పుకునే రోజు ఈ రోజు వచ్చింది. కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది. కంచెర్లపాలెం గ్రామంలో మన కృష్ణమాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇది మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎంఆర్పీఎస్ని 30 సంవత్సరాల నుంచి 1994లో ఈదుముళ్ళలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం మళ్ళీ 2024కి 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసింది. దానికి అనుగుణంగా మోడీ గారి సహకారంతో ఈరోజు సుప్రీంకోర్టు మనకి ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మూలంగా మన కంచెలపాలెం గ్రామంలో ఈరోజు కృష్ణన్నకి పాలాభిషేకం చేస్తూ మన కంచెలపాలెం సంబంధించిన దళిత యూత్ కుర్రోళ్ళు మొత్తం ఈ కార్యక్రమాన్ని విజయపథంలో నడిపించారని, ఈ క్రెడిట్ మొత్తం మన కుర్రోళ్ళకే చెందాలని ఇదంతా కోర్సు నేను సెలవు తీసుకుంటున్నాను. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా జిల్లా టీం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో తెనాల్లోని సుల్తానాబాద్లోని ఒక కారు వాషింగ్ సెంటర్లో పనిచేస్తున్న బాల కార్మికులను అదుపులో తీసుకుని వివరాలు సేకరించే క్రమంలో అక్కడున్న స్థానికులకు అధికారులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే నేషనల్ చైల్డ్ లేబర్ కమిషన్ ఉత్తర్వు మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్లో తెనాలి, గుంటూరు ప్రధాన రహదారి పక్కన సుల్తానాబాద్ వద్ద కారు వాషింగ్ సెంటర్లో బాల కార్మికులు గుర్తించిన అధికారులు వాషింగ్ సెంటర్కి వెళ్లి తమ విధి నిర్వహణలో భాగంగా బాల కార్మికులు అదుపులో తీసుకుని వివరాలు సేకరించే క్రమంలో కమిటీలోని మహిళా ఏఎస్ఐ బేబీ రాణి పట్ల స్థానికంగా ఉన్న వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. ఆమె అదుపులో ఉన్న బాల కార్మికులు తప్పించే ప్రయత్నం చేయడంతో స్పెషల్ డ్రైవ్లో ఉన్న సభ్యులకు కారు వాషింగ్ సెంటర్ నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఎస్ఐ బేబీరాణి ఫిర్యాదు మేరకు తీటోన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఏఎస్ఐ బేబీరాణి వాస్తవ పరిస్థితి మీడియాకు వివరించారు. నా పేరు బేబీరాణి, ఉమెన్ ఏఎస్ఐ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండిపెండెన్స్ డే చైల్డ్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించింది. దానిలో భాగంగా
డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరం కలిసి ఈరోజు తెనాలి లేబర్ డ్రైవ్కి వచ్చామండి. తనిఖీల్లో భాగంగా వస్తూ ఉంటే మా కార్ వాష్ సుల్తానాబాద్ దగ్గర 2 పిల్లలు కార్ వాష్లో పనిచేస్తుండగా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి వాళ్ళని రెస్క్యూ చేయబోతే ఆ ఓనరు ఆ పిల్లల బ్రదర్ అని చెప్తా ఒక అతను తిరగబడి మా మీదే తిరగబడి మమ్మల్ని అసాల్ట్ పబ్లిక్ నుండి ఒక అతను వచ్చి నన్ను చేతులు పట్టుకొని నా చేతుల్ని బలవంతంగా అబ్బాయి చేతుల నుంచి నన్ను విడిపించి నా చేతికి గాయం కూడా చేసి ఆ పిల్లల్ని పారిపోయేలాగా చేశారండి. డ్యూటీలో ఉన్న మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లలతో పని చేయించడమే కాకుండా డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ని అసాల్ట్ చేసి బూతులు తిట్టిన వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల పట్టాలోని అవకతవకలు, గృహ నిర్మాణంలో చోటు చేసుకున్న సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలం దావులూరు సిరిపురం లేఅవుట్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తెనాలి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భూములు కొనుగోలు చేసి ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు, గృహ నిర్మాణంలో లబ్ధిదారు నుండి ఫిర్యాదులు వచ్చిన క్రమంలో కొల్లిపర మండలం దావులూరు సిరిపురం గ్రామ శివారులోని లేఅవుట్లను రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో లబ్ధిదారులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనేక మంది లబ్ధిదారులు గృహ నిర్మాణంలో తమకు ఎదురైన సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గృహ నిర్మాణదారులకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించే కార్యాచరణ మొదలైందని అన్నారు. తెనాలి కార్యాలయంలో ప్రత్యేకంగా గృహ నిర్మాణ లబ్ధిదారుల కోసం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కొల్లిపర మండలంలో దావులూరు లేఅవుట్లో 10 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్లు వేస్తున్నామని అన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కష్టాన్ని నష్టాన్ని గుర్తించామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులతో పాటుగా గ్రామ సర్పంచ్ అంబటి సంధ్యారాణి, కట్టా శ్రీహరి, నారాయణ రెడ్డి, అడపాల నాగేశ్వరరావు, కొల్లి శివరామకృష్ణ, సిద్దిల చంద్రబోస్ తదితరులు మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. కేసు మట్టం వేశారు. అదే ఫోన్లు చేస్తేనేమో పండగలు బాని పబ్బాలు బాని అని చెబుతున్నారు. అసలు వాళ్ళు కట్టింది లేదు, మా ఫోన్లు కూడా ఎత్తట్లేదు. అదేమని అంటేనేమో పండగలని అంటున్నారు. ఎప్పుడు చేసినా కూడా అదే మాట చెబుతున్నారు. మా అసలు పట్టించుకునే లేదు మమ్మల్ని. ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆ చుట్టూ తిరిగినా కూడా అసలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మధ్యలో కట్టుకోలేము సార్. చెప్తున్నాను నేను ఎట్లా ఇప్పుడు 3 సంవత్సరాల మీద తిరుగుతున్నాను సార్. అసలు ఫస్ట్లో కట్టింది కూడా నేను 50,000 కూడా మొదలుపెట్టిన స్కీమ్ మొదలుపెట్టిన కానీ నుంచి నేను ఫస్ట్ కట్టింది. మేము బతుకుతున్నాము, కనీసం మాకు ఆధారం ఏదీ లేదు. అట్లాంటిది ఇల్లు ఏదన్నా కట్టుకుంటే మేము ఉండొచ్చు అనుకుంటేనేమో ఇట్లా చేస్తున్నారు. అసలు మా ఫోన్లు కూడా ఎత్తట్లేదు. అసలు వాళ్ళు అయితే కాంట్రాక్ట్లు అయితే మాది ఇక్కడ చెంచిపేట సార్. చెంచిపేట నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా? మమ్మల్ని ఇక్కడ పెట్టారండి చెంచిపేట నుంచి. 22లో ఒకటి కట్టారు, 2 సార్లు కట్టాను. 2 సార్లు కట్టారు. 35,000 కట్టినట్టు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారుగా, ఆ లోన్ కూడా వేసాం. డబ్బులంతా దీనికి పెట్టారు ఈ ఫోటోలకి. 2,500 ఓకేమ్మా, చెక్ చేస్తే 2506 ఎంత తీసుకున్నారు? లోన్ ఎంత ఇచ్చారు? 72,000. ఇక్కడ 35,000. ₹1,00,000 తీసుకుని ఏం చేసినట్టు న్యాయం? ఊరికి బేస్ మట్టం వేసామని చదువుతున్నారు. మేము ఈ సంవత్సరం అయింది చిన్న పాపలు, మాకు ₹1,00,000 తీసుకుని మనం ఏం న్యాయం చేసినట్టు వాళ్ళకి, ఆ కుటుంబానికి? 3 సంవత్సరాలు పూర్తయితే కేవలం ముగ్గురే ఉంటున్నారంటే ఈ కాలనీలో ఇంక అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది చెప్పాను. 140 కోట్లు పెట్టి కొన్నారు ఈ భూమిని. 7-8 కిలోమీటర్లు మీరు రావాలంటే కనీసం రోడ్డు కూడా వేయలేదు దుర్మార్గంగా వీళ్ళు 4 సంవత్సరాల నుంచి. ఆ రోజున 35 లక్షల రూపాయలతో నేను రోడ్డు వేశాను. ఆ రోడ్డు ఈరోజు ఎట్లా మారిపోయింది చూడండి. అసలు నాకు రావడానికే 40 నిమిషాలు పట్టింది. ఎట్లా రాగలుగుతారు మరి మీరు అసలు ఇక్కడికి? ఒక ఆటో రాదు, ఒక బస్సు రాదు, ఒక స్కూటర్ మీద రావాలన్నా కూడా మీకు 1.5 గంట పడుతోంది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేసి
ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని సాగించారు. కేవలం వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఎక్కడ కూడా మీకు న్యాయం చేయలేదు. ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే మాకు కూడా అర్థం కాని పరిస్థితి. నేను ఎప్పుడే అడుగుతున్నాను, మనం ఏం చేయగలుగుతాం నెల రోజుల్లో? నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. రాబోయే 30 రోజుల్లో మనం ఏం చేయగలుగుతాం, ఏ విధంగా మరొకసారి ఇక్కడ సభ ఏర్పాటు చేసి మేము మీకు జవాబుదారీగా సమాధానం చెప్పాలి. మేము అది మా బాధ్యత, మా అందరిది కూడా ప్రభుత్వం నుంచి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మేము నిజాయితీగా చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రజలకి జవాబుదారితనంతో సాధ్యమైనంత వరకు ప్రతి అంశం కూడా మీతో పాలు పంచుకుని వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తే మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. అంతేగాని ఈ స్వార్థ రాజకీయాలు దుర్మార్గంగా ఈ విధంగా మన ఆస్తులు నాశనం చేసి ప్రభుత్వ డబ్బులంతా కూడా వృధా చేసి దేనికి ఉపయోగపడకుండా. ఓకే, డిఎస్పీ గారు ఉంటే వినండి. మీరు డిఎస్పీ గారు కంపల్సరీగా ఆ కాంట్రాక్టర్ల మీద అసలు ముందు ఎంతమంది మీరు డబ్బులు ఇచ్చి కాంట్రాక్టర్లకి మోసపోయారని భావన ఉందో మీ చేతులు చెప్పండి. మీరందరూ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారా? బేస్మెంట్ లెవెల్కే కట్టారు, ఇంకేం కట్టలేదా? మీకు కొంతమందికి ఏమో ఇచ్చిన ఇల్లు పట్టాల దగ్గర మన ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కొంతమందికి ఏమో ఇళ్ళ స్థలం చూపించడానికి కూడా ప్రభుత్వం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కొంతమందికి ఒకే పట్టా మీద 2 లబ్ధాలకి సమకూర్చారు. ఆ సమస్య ఇక్కడ లేదని నేను అనుకుంటున్నాను. ఎక్కువగా ఇక్కడ ఉన్న సమస్య రోడ్డు గురించి ఎక్కువ మంది అడుగుతున్నాయి. కాలంలో నేను పర్యటించినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి రోడ్డు నిర్మాణం చేయమని చాలా మంది అడిగారు. నేను నడిచినప్పుడు కూడా చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. అది ఎట్టి పరిస్థితి కూడా పూర్తి చేయాలి. దానికి నేను పంచాయతీరాజ్ శాఖ నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేసి రాబోయే నెల 2 నెలల్లోపే ఖచ్చితంగా మీ కాలనీలో 2-3 అంతర్గత రోడ్లు పూర్తి చేసే విధంగా ముందుగా ఒక కార్యక్రమం చేపట్టడానికి. కాబట్టి ఎవరికైతే ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు రావాలో, ఎవరైతే రూఫ్ లెవెల్ పూర్తి చేస్తున్నారో, అంటే స్లాబ్ వరకు వారి ఇల్లు తీసుకురాగలిగారో వాళ్ళందరికీ కూడా 4 రోజుల్లోపే ప్రభుత్వం నుంచి ఆ డబ్బు అందించే విధంగా నేను హౌసింగ్ నేను ఈ రోజున ఆయన దృష్టికి తీసుకొచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4 రోజుల్లోపే తప్పకుండా మీకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందే విధంగా చేస్తాం. ఈరోజు ఉదయం అయితే చెప్పారు, ఈ హౌసింగ్ గారికి తెనాల్లో ఉన్న ఆఫీసులో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం, సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తాం. మీరు ఎవరిని కూడా అడగాల్సిన పరిస్థితి లేదు, ఉండదు. మీరు ఎవరైనా కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఫోన్ చేసినా లేదా మీరు అక్కడ వెళ్ళినా ఇమ్మీడియట్గా అక్కడ ఒక అధికారి ఉండి మీకు ఆ సమస్య గురించి వివరాలు తెప్పించుకుని కంప్యూటర్లో చూసి ఇమ్మీడియట్గా మీకు స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీని వెనుక చాలా మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఉదయం నుంచి నేను దాంతో 100ల సంఖ్యలో నేను కలిశాను కాబట్టి నాకు అర్థమైంది. తప్పకుండా ప్రజలు ఎదుర్కొన్న సమస్యని ప్రధానంగా ఎదుర్కొనాలి. ఆ సమస్య పరిష్కారం కోసం మా అధికార యంత్రాంగం అందరూ నిలబడతాం మీకోసం. స్వర్గీయ ఉడుముల వెంకటరాధ జయంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు, వృద్ధులకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. స్వర్గీయ ఉడుముల వెంకటరాధ జయంతిని పురస్కరించుకొని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా వెంకటరాధ చిత్రపటానికి కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ తెనాలి పట్టణానికి చెందిన ఉడుముల సుబ్బారెడ్డి భార్య వెంకటరాధ జయంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పేదలకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతినిత్యం దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటరాధ కుటుంబ సభ్యులు ఉడుముల నాగకోటి సాయిరెడ్డి, సిరిచందన్ రెడ్డి, కె రామకృష్ణారెడ్డి, ఏ విజయ్ కుమార్, నరేంద్ర, గోపాలకృష్ణ, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా మరి ప్రతిరోజు కూడా పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విశేషం ఉడుముల సుబ్బారెడ్డి గారి ధర్మపతి అయినటువంటి రాధా గారి జయంతి సందర్భంగా వారి యొక్క పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆమె ఘనంగా నివాళులు అర్పించి ఈ రోజున రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా సుబ్బారెడ్డి గారి దేశంలో లేకపోయినా ఆయన వృత్తి ప్రకారంగా ఆయన ఇతర దేశాల్లోకి వెళ్ళి ఉన్నారు. వారి యొక్క పిల్లల ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
మా అక్కగారు ఉడుగుల వెంకట్రాధా గారు ఇవాళ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. స్వర్గీయ చెదలవాడ సతీష్ చంద్ర 3వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద ఆదివారం నిరాశ్రులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ చంద్ర చిత్రపటానికి కుటుంబ సభ్యులు యోగా సభ్యులు పూలమాల వేసి ధన్యవాదార్పించారు. అనంతరం యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాబుక్ రమణయ్య మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర సోదరుడు సతీష్ చంద్ర 3వ వర్ధంతి సందర్భంగా నిరాశ్రులకు పేదలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవగా భావించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉదాహరణని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమామేశ్వరరావు, దామోదర్, ప్రణవ్, ఆర్జిక్, పలువురు యోగా సభ్యులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. చెదలవాడ ఉమేష్ చంద్ర సోదరుడు సతీష్ చంద్ర 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఈశ్వరస్వామి భక్త బృందం వారిచే జరుపుబడి అన్నదాన కార్యక్రమాల్లో పేదలు పాల్గొన్నారు. వాళ్ళకి అన్నదానం చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ వద్ద శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ఈ రోజున సతీష్ చంద్ర గారి 3వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద నిరుపేదలకు, మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తెనాలి చెంచుపేటలో యాచన చేస్తూ జీవిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఒక వృద్ధుని మృతదేహానికి తెనాలి పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధులు అంతిమ సంస్కారం నిర్వహించి మరోమారు తమ సహృదయం చాటి చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా మాట్లాడుతూ తెనాలి చెంచుపేటలో యాచిస్తూ జీవనం సాగించే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందగా స్థానికుల సమాచారంతో 3 టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారని అన్నారు. యాచకునికి ఎవరూ లేకపోవడంతో పోలీసులు తమ సంస్థకు సమాచారం ఇచ్చి వృద్ధుని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని కోరగా తమ సభ్యులు ఆ మృతుని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని తెలిపారు. తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమం సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, సంజయ్, వేణు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట బిర్జీ పరిసర ప్రాంతాల్లో అనారోగ్యంతో ఒక పెద్దాయన చనిపోయారని అక్కడున్న స్థానికులు 3 టౌన్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా పోలీస్ వారు వచ్చి ఆ పెద్దాయన గురించి ఎంక్వైరీ చేసి ఆ పెద్దాయనకి ముందు వెనుక ఎవరూ లేనందువలన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థకి కాల్ చేసి ఆ పెద్దాయన అంత్యక్రియలు మీరు నిర్వహించండి అని కోరగా వెంటనే స్పందించిన ప్రతినిధి మరియు అతని మిత్ర బృందం కలిసి ఆ పెద్దాయన మత సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. వేము నియోజకవర్గం మండల కేంద్రమైన అమృతూరు గ్రామంలో విజయవాడకు చెందిన మెడిస్టర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందును ఉచితంగా అందజేశారు. మెడిస్టార్ హాస్పిటల్ వైద్య నిపుణులు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీహరి, న్యూరాలజిస్ట్ డాక్టర్ భీమేశ్వరరావు, డాక్టర్ విజయ్ చైతన్య పర్యవేక్షణ నిర్వహించిన వైద్య శిబిరంలో 300 మందికి వైద్య సేవలు అందించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. గుండెకి సంబంధించిన వైద్య పరీక్షలు, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ చైతన్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెడిస్టార్ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించే విషయంలో సహకరించిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెనాల్లో మెడిస్టార్ హాస్పిటల్ బ్రాంచ్ పాత లవకుశ హాస్పిటల్లో ఉందని అన్నారు. న్యూరాలజీ, కార్డియాలజీ వైద్య సేవలు ఓపీ ప్రతి మంగళ, బుధవారంలో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందితో పాటుగా రవీంద్రబాబు, గ్రామ సర్పంచ్ రాము, గిరి, సోమేశ్వరరావు, రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీకి సంబంధించిన వ్యాధులని చూసేదానికి ప్రజానీకానికి యొక్క కార్డియాలజీ, న్యూరాలజీ సమస్యలు ఇచ్చి ట్రీట్మెంట్, చికిత్సలు అందించడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీహరి గారు కార్డియాలజిస్టు, అలాగే న్యూరాలజీ విభాగం నుంచి డాక్టర్ భీమేశ్వరరావు గారు ప్రముఖ న్యూరాలజిస్ట్ రావడం జరిగింది. హాస్పిటల్ తరఫున ఈసీజీ, 2Dలకు సంబంధిత గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, అలాగే న్యూరో సంబంధించిన పరీక్షలు ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రానున్న రోజుల్లో వచ్చే బుధవారం, మంగళవారం, బుధవారం తెనాలిలోని మెడ్స్టార్ హాస్పిటల్ బ్రాంచ్ నందు, అనగా అది మన లవకుశులు గారి హాస్పిటల్ దాంట్లో మెడ్స్టార్ హాస్పిటల్ తరఫున ప్రతి ఓపీ
రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ క్యాంపు నిర్వహించిన పెద్దలు రవీంద్రబాబు గారు, అలాగే గిరి గారు, సోమేశం గారు, రామేశం గారు, సర్పంచ్ రాంబు గారు, వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మెడ్స్టార్ హాస్పిటల్ తరఫున అమర్తలూరు గ్రామంలో మెడ్స్టార్ హాస్పిటల్స్ విజయవాడ వారు మా గ్రామస్తులకి, మా చుట్టుపక్కల గ్రామస్తులకి సేవార్థం మా ఊరు వచ్చి వైద్యం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా గ్రామం నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ దాదాపు 300 మంది టెస్టులు చేయించుకోవటం, వివిధ రకాలైన వారికి ఉన్న రోగ నిర్ధారణ చేయించడం, అట్లాగే వారికి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ స్వతంత్రంగా సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే గ్రామ సర్పంచ్ రాము గారికి, పారిశుద్ధ్య కార్మికులకి, అట్లాగే ముందుగా మా ఊరు వచ్చి ఇంత ఖరీదైన ట్రీట్మెంట్ని ఈ గ్రామస్తులకి ఇచ్చినందుకు డాక్టర్ శ్రీనివాసరావు గారికి, విజయ్ చైతన్య గారికి, శ్రీహరి గారికి, అట్లాగే వారితో పాటు వచ్చిన ఆ మెడ్స్టార్ హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మండల కేంద్రమైన దుగ్గ్యాలకు చెందిన రచయిత, కార్టూనిస్ట్, సాహిత్య కళా పోషకులు షేక్ సుభానిని అక్షయ సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షురాలు మేరీ సుజాత ఆదివారం సత్కరించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ అంతర్జాతీయ ISO గుర్తింపు పొందిన పద్మభూషణ్ గుర్రం జాషువా కళాపరిషత్ వార్షికోత్సవం పురస్కరించుకొని 2024 సేవారత్న పురస్కారం సుభానికి బహుకరించిన పట్ల అభినందనలు తెలిపి సత్కరించామని అన్నారు. సేవారత్న పురస్కార గ్రహీత సుభాని మాట్లాడుతూ రచయితగా తన సాహిత్య రంగ ప్రారంభ రోజుల్లోనే 1991 సంవత్సరంలో బాపట్లో జరిగిన ఉగాది కథల పోటీలో తాను రచించిన కథకు తృతీయ బహుమతి వచ్చిందని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర చేతుల మీదుగా అప్పట్లోనే అందుకోవడం జరిగిందని తెలిపారు. ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత రచన, కార్టూనిస్ట్ రంగానికి విరామం ఇచ్చి రాజకీయ, సాహిత్య, కళా రంగాల్లో సేవను కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ISO సంస్థ పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ వారు సుభాని గారికి సేవారత్న అవార్డు ఇచ్చిన సందర్భంగా అక్షయ సాంస్కృతిక సేవా సంస్థ నుంచి మేము అభినందిస్తున్నాం. అక్షయ సాంస్కృతిక శాఖ వారు నన్ను సత్కరించిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నేను రచనగా, కార్టూనిస్ట్గా 1991 సంవత్సరంలో బాపట్లలో ఉగాది కథల పోటీల్లో తృతీయ బహుమతిని పొందడం జరిగింది. శాసన మండలి ప్రభుత్వ చీఫ్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాను. 1990లో ఈ రచనా రంగంలో కార్టూనిస్ట్గా నేను చాలా క్రియాశీలకంగా ఉండేవాడిని. ఆ తర్వాత కాలంలో ఇంటర్నెట్ వచ్చినాక వారపత్రికలు వాటి ప్రజాదరణ తగ్గిపోయింది. నేను ఆ రచనా రంగానికి కార్టూనిస్ట్గా స్వస్తి పలికి నేను రాజకీయ రంగంలో, కళా సాహిత్య రంగంలో చురుగ్గా పాల్గొంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నివేశ స్థలాలు, గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో సదస్సు నిర్వహించిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తారంటూ హామీ. ఎస్సీ వర్గీకరణ తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో సంబరాలు. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.